కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో ఏ విధంగా లింక్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. అది కూడా మనం ఇంట్లో కూర్చొని చాలా సులభంగా 2 నిమిషాల్లో పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో ఏ విధంగా జత చేయాలో చూడబోతున్నాం. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. మధ్యలో మీరు స్కిప్ చేసినట్టయితే కొన్ని స్టెప్స్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తుంటారు ఫ్రెండ్స్. పాన్ కార్డ్ని ఆధార్ కార్డుతో జత చేయటం ఇప్పుడు ఎంతో ఇంపార్టెంట్. సో దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే దీన్ని మనం చాలా సులభంగా కొన్ని స్టెప్స్తో మనం పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింకప్ చేయొచ్చు. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూస్తుండండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికోసం మనం ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఈ విధంగా టైప్ చేయాలి. www.digitalhelp.co.in అనే వెబ్సైట్ని మనం ఇక్కడ టైప్ చేయాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాలంటే మీరు అక్కడ నుండి క్లిక్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. తర్వాత మనం టైప్ చేసి ఓకే చేసిన తర్వాత ఈ విధంగా ఒక వెబ్సైట్లోకి వెళ్తాం. దీని యొక్క హోమ్ పేజ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్ళినట్టయితే మనకి 4వ ఆప్షన్ని మనం ఎంచుకోవాలి. అయితే ఇక్కడ పాన్ కార్డుకి సంబంధించిన చాలా హెల్ప్లే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ఆధార్ కార్డ్తో లింక్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ని మనం ఎంచుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ ఆప్షన్ మనకి 4th ఆప్షన్గా వస్తుంది. ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే 4th ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఓకే చేయాలి. సో ఓకే చేస్తే మనకి ఇంకో పేజ్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ దీనికి మనం ఆధార్ కార్డు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని మనం ఓకే చేస్తే ఇది వేరే పేజ్కి తీసుకువెళ్తుంది. చూడండి, దీన్ని ఓకే చేస్తే చూడండి ఇక్కడ చూసినట్టయితే చాలా సింపుల్గా కొన్ని డీటెయిల్స్ మాత్రం ఇక్కడ అడిగింది. మనం ఈ కొన్ని డీటెయిల్స్ కంప్లీట్ చేస్తే పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసే మన ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. ముందుగా మన పాన్ కార్డ్ నెంబరు తప్పులు లేకుండా ఇందులో ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం ఆధార్ కార్డులో ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా తప్పులు లేకుండా ఇందులో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఎక్కడ ఉంటున్నాము అనే అడ్రస్ ఇందులో మనం ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే అడ్రస్ ఇచ్చామో ఆ విధంగా ఇక్కడ మనం అడ్రస్ని ఎంటర్ చేయాలి. కింద మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఒక బ్లాక్ కలర్లో చాచే కనిపిస్తుంది కదా, ఆ చాచేని మనం ఇక్కడ కింద టైప్ చేయాలి. ఒకవేళ ఈ కనిపిస్తున్న చాచే మనకి కన్ఫ్యూషన్గా ఉందంటే కనుక పక్కనే మనకి రీఫ్రెష్ బటన్ కనిపిస్తుంది కదా, మనం దాన్ని టచ్ చేస్తే ఇక్కడ వేరే చాచే అనేది వస్తుంది. ఇది కూడా కాకుండా మనకి కొంతమంది కళ్ళు ప్రాబ్లం ఉన్నోళ్ళు, అంటే వాళ్ళ కళ్ళు చత్వారం ఉండి సరిగ్గా కనిపిస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఇలా ఎంటర్ చేయలేకపోతే కనుక వాళ్ళకి ఇక్కడ కింద ఇంకో ఆప్షన్ ఇచ్చారు, ఓటీపీ ఆప్షన్ అనమాట. మనం దాన్ని టచ్ చేస్తే కనుక మన ఫోన్కి ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ఫస్ట్ ఆప్షన్ని మనం ఓకే చేస్తే కనుక పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింకప్ చేసే ప్రొసీజర్ ఒక 2 minutesలోనే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం మల్టిపుల్ ఆప్షన్స్ని యూస్ చేసుకొని మనం ఇక్కడ పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో మనం ఇంట్లోనే కూర్చొని ఫోన్లోనే ఎటువంటి ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా సింపుల్ స్టెప్స్తో మనం ఈ ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.